పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పాత కక్షలతో జరిగిన హత్య కలకలం రేపింది. రంగ కాలనీలో మల్లేపాటి బ్రహ్మయ్య అనే వ్యక్తిని దారుణంగా హత్యచేసిన ఘటన చోటుచేసుకుంది. గతంలో జరిగిన ఘర్షణల కారణంగా ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిన్న జరిగిన ఎదురుదాడిలో బ్రహ్మయ్యపై తీవ్రంగా దాడి చేయడంతో గుండె భాగంలో గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగస్తున్నారు. అందరికీ నమస్కారం. ఇది సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన రంగా కాలనీలో మల్లవరపు బ్రహ్మయ్య అనేటువంటి వ్యక్తిని ఈ వెనక చూపిస్తున్నటువంటి చలంచెర్ల సీను మరియు రాపూరి పద్మ వీళ్ళిద్దరూ కలిసి అతన్ని కొట్టడం జరిగింది. అదేవిధంగా మొన్న 5వ తారీఖు ఈ కొర్రపాడు గ్రామంలో వీళ్ళు పనిచేసుకుంటూ మిరపకాయ కోత కూలీలకి వాటికి వెళ్ళి పనిచేసుకుంటూ అక్కడే ఉండి అక్కడ గొడవ అయింది. గొడవ ఎందుకు అయిందంటే ఈ అమ్మాయిని వీళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు గత 8 సంవత్సరాల 8 నెలల నుంచి. వీళ్ళ అన్న ఈ అమ్మాయి అన్న మా చెల్లెల్ని ఈడు ఫ్రీక్వెంట్గా కొడుతున్నాడు అని చెప్పేసి, ఎందుకు కొడుతున్నావు మా చెల్లెలని అడిగిన దాని మీద గొడవ అయింది ఇతనికి. దాన్ని పురస్కరించుకొని అప్పుడు గొడవ అయింది, కొట్టుకున్నారు, అయిపోయింది. అప్పుడు కర్ర తీసుకొని కూడా కొట్టడం జరిగింది, రాయి తీసుకొని కొట్టడం జరిగింది. అక్కడి నుంచి వీళ్ళు డైలీ అది మానేసి మిరపకాయలు గిబ్బాలన్నీ ఏరుకుంటా, ఈ కాగితాలు ఏరుకుంటా 1 లీటర్ బాటిల్స్, వేస్ట్ బాటిల్స్ అన్నీ ఏరుకొని వాటిని అమ్మి సహజనం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో నేను రంగ కాలనీలో అక్కడ మళ్ళీ ఎదురుపడ్డారు ఒకరికొకరు వీళ్ళిద్దరు. ఈ బ్రహ్మయ్యను చనిపోయిన అతను సీను, కొట్టిన అతను సీను ఎదురుపడి ఒకరికొకరు మళ్ళీ అరే నన్ను మొన్న కొట్టేవరా ఇప్పుడు అడిగిపోతాం అని చెప్పేసి ఇతను ఎదురు తిరగటం, అతను ఎదురు తిరగడం, దాని మీద ఏదో రాయి తీసుకొని ఇక్కడ గుడ్డల మీద కొట్టడం జరిగింది. అది బాగా లోపలికి తగిలి అక్కడ కొంచెం సేపు ఒక 4-5 గంటలు ప్రాణంతో ఉన్నాడు, కానీ ఎవరు దాన్ని ఇమ్మీడియట్లీగా రియాక్ట్ అవ్వలేదు. అక్కడ ఎవరు చూడలేదు. తను వెంటనే హాస్పిటల్కి పంపించుంటే కొంచెం సేవ్ అయ్యేవాడేమో. వెంటనే తర్వాత ఎవరో ఒక 4 గంటల తర్వాత ఒకరు చూసి హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ చనిపోయాడు. దాని మీద దీనికి పూర్తిగా కారణం ఏంటంటే వీళ్ళు ఊరికే తాగి అల్లచిల్లరగా కొట్టుకోవటము చేయడం చేస్తున్న క్రమంలో ఆడికి సంబంధం లేదు. ఆడు కూడా ఎక్కడో ఉంటా ఉన్నాడు. రీసెంట్గా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి మా చెల్లెలు అని వరుస కలుపుకొని అనవసరంగా ఈ ఇష్యూ క్రియేట్ చేశాడు. సో దాని మీదే అతను కొట్టే టైంలో ఈఎంఐ కూడా కలిపి మళ్ళీ మొన్న కొట్టడం జరిగింది. ఇంత పెద్ద కర్ర తీసుకొని ఈఎంఐ కూడా కొట్టినందువలన ఇద్దరిని కూడా ఈరోజు రాత్రి అదుపులోకి తీసుకొని వెళ్ళి మా సత్తెనపల్లి రూరల్ సిఐ గారు మరియు టౌన్ ఎస్ఐ గారు అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.